ప్రకృతి పుట్టించే ప్రేమని మనిషి సృష్టించే డబ్బు కొనలేదని తెలుసుకోవడానికి ఈ మందమతికి నేలు పట్టిందమ్మా. బాబాయ్ గారు అని పిలువమ్మా. నీ పెళ్లి నేను జరిపిస్తాను. కన్యాదానం చేసే భాగ్యం నాకు కలిగించమ్మా. బావా అయితే ఇక నువ్వు పెళ్లి చేసుకున్నట్టేగా. అమ్మయ్యా ముద్దొస్తున్నావు బావా. విందా అంతేనే, అదే కరెక్ట్. మనం అనుకుంటే చేసేద్దాం. మన ఊళ్ళో బావకు తూర్పు వైపు పొలం ఉందిగా, అది మన పెద్దమ్మాయి పెళ్లికి అమ్మేద్దాం. ఇక ఉత్తరం వైపు చక్కనేమో. నోరు మీరా గుంటలక్క వెధవా. నువ్వు తల్ల కిందులుగా తపస్సు చేసినా నా ఆస్తిలో నీకు చిల్లికవ్వ కూడా దక్కనివ్వను. ఏ బంధువుల చావు కోసం రాబందుల్లా ఎదురు చూసే మీలాంటి వాళ్ళకి నా ఆస్తిని రాసిచ్చి అపాత్రదానం చెయ్యను నేను. నా ఆస్తిలో సగం ప్రభకి పుట్టింటి సార రూపంలో ఇస్తాను, మిగిలిన సగం ప్రేమించి పెళ్లి చేసుకునే బీద పిల్లల పేరు రాసేస్తాను. పొన్నవతలకి బావా. బావా అన్నయ్య అని కాదు, రామ కృష్ణ అని అరవండి, కాస్త పుణ్యమైన దక్కుతుంది. రామా కృష్ణ పొన్నవతలకి పదవే. బావ కోపంగా ఉన్నాడు. బాబు రమేష్, మీ నాన్నగారు ఎక్కడా? వెంటనే ముహూర్తాలు పెట్టించేస్తాను. మీ ఇద్దరి పెళ్లి అతి త్వరలో రంగరంగ వైభవంగా జరిపించేస్తాను. నేను చేసిన పాపాలు ఆ విధంగానైనా కడుక్కుంటానయ్యా. నువ్వా ఏమైనా పుచ్చుకున్నావా? కాఫీ తాగావా, టీ తాగావా? కాఫీ అనండి. అందులో పంచదార వేసుకున్నావా, వేసుకోలేదా? వద్దు వద్దు వద్దు. అయ్యో అలా కొడతావేంటి? అచ్చింది అలా వేయకూడదు. అయ్యో అయ్యో కొట్టాడు.